మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హార్మనీని దెబ్బతీసినట్టయితది, మా రైట్స్ని మీరు దెబ్బతీసినట్టయితది, లిటిగేషన్ని పెంచినట్టయితది. మీరు ఏదైతే లిమిటేషన్ యాక్ట్ తీసేస్తే ఇప్పుడు ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ ఓనర్స్ చేసేసినట్టయితది. మీరు మాకు ఉమ్మీద్ అని చెప్తున్నారు, ఇది ఉమ్మీద్ కాదు, నా ఉమ్మీద్ అని చెప్పి మేము ముస్లిం సోదరులను చెప్తున్నాము. ఎందుకంటే 7% ఉండే మా రెవెన్యూని 5%కి తగ్గిస్తున్నారు. ఎక్కడ కూడా లేని విధంగా, అంటే హిందూ దేవస్థానాల్లో కానీ, బోర్డులలో కానీ, జైను, సిక్కు, క్రిస్టియన్స్లో కానీ, ఎక్కడ వాళ్ళ మత సంస్థల్లో కానీ లేని విధంగా ఒక్క ముస్లిం సోదరులకి మాత్రమే కించపరిచే విధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సూటిగా తెలుపుకుంటున్నాం. సార్, మీ వల్లనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది, మీరే ఈ బిల్లుకి మద్దతు ఇచ్చినారు కాబట్టి ఈ బిల్లు వాపస్ తీసుకోవడంలో కూడా మీరే పాత్ర పోషించాలా, ఇదే మా డిమాండ్ అని చెప్పి కూడా తెలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకి పూర్తిగా సహకారం అందిస్తాము ఈ బిల్లు విషయంలో అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. आगे के जो प्रोग्राम है मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से संविधान और आइन के हुदूद में रहते हुए जमहूरी हुकूक हासिल करने के लिए एहतजाज जिस तरह का भी करना है वो मुस्लिम पर्सनल लॉ बोर्ड के हुक्म पर हम करेंगे। कल ने परसों 30 अप्रैल 2025 बरोज़ चाहरशंबा रात 9 बजे से 9:15 बजे तक बत्ती गुल यानी लाइट बंद करो ये एहतजाज है। ये खामोश एहतजाज तमाम के तमाम जहाँ कहीं रहते हैं रात में 9 बजे से 9:15 बजे तक लाइट बंद कर तो खामोश एहतजाज दर्ज कराएंगे और आगे के प्रोग्राम हस्ब मामूल आपके सामने पेश किए जाते रहेंगे। जब भी मुस्लिम पर्सनल लॉ बोर्ड आपको आवाज़ दे लब्बैक कहकर हाजिर होना चाहिए, खड़े हो जाना चाहिए। जब आगे बढ़ने के लिए कहे तो हम आगे बढ़ेंगे, जब रुकने के लिए मुस्लिम पर्सनल लॉ बोर्ड कहे रुक जाएंगे, जब पीछे हटने के लिए कहे तो पीछे हटेंगे। तो मुस्लिम पर्सनल लॉ बोर्ड हमारा नुमाइंदा इज्तिमा है, मुत्तहिदा प्लेटफार्म है, हम उसी के इशारों पर हम अमल करेंगे। आखिरी दम आखिरी सांस तक ये एहतजाज हमारा जारी रहेगा जब तक कि वक्फ एक्ट 2025 वापस न ले लिया जाए, उस वक्त ये हमारा एहतजाज जारी रहेगा। కర్నూలులో ముస్లిం లా బోర్డు ఆధ్వర్యంలో మైనార్టీ పెద్దల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగడం జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి పార్లమెంట్లో ఈ బిల్లును అగ్నెస్ట్ చేయడం, మా ఎంపీలు అగ్నెస్ట్ చేయడం జరిగింది, రాజ్యసభలో మా ఎంపీలు అగ్నెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా ఈ బిల్లుకు అగనెస్ట్గా బిల్లు వేయడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు కంప్లీట్గా ముస్లింల హక్కులను కాలరాసే విధంగా ఉంది. ఈ బిల్లులో ముఖ్యంగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చడం ఒకటి, ఏదైతే ముస్లిం ఆస్తుల మీద ఉన్నటువంటి హక్కులు కలెక్టర్ చేతుల్లో పెట్టి అవి ముస్లిం ఆస్తులా కాదా అని చెప్పడానికి, వక్ఫ్ బోర్డు ఆస్తా కాదా అని చెప్పడానికి కలెక్టర్ హక్కులు ఇస్తే రేపొద్దున ఎమ్మెల్యేలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మినిస్టర్లతో చెప్పించి ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్లన్నీ కొట్టేయడానికి ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉందని ఇండియాలో తేలితే మోడీ గారి కన్ను ఆ ల్యాండ్ మీద పడింది. ఆ ల్యాండ్ను ఆదానికి అలాగే అంబానీకి ఇప్పించుకునే కుట్రలో భాగంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు తీసుకొని వచ్చినాడు. దీనికి మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా అగనెస్ట్గా ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా ఎవరిది కాదు, అది अल्लाह का जमीन है, वो अल्लाह का जमीन वो अंबानी की देने के, वो आदानी की देने के उन्होंने ये बिल लेके आए। उसके वास्ते वो हमारा वाईएसआर कांग्रेस पार्टी पूरा उनका साथ है, आखिरी तक उनका साथ रहते, ये बिल वापस लेने तक फाइट करते। ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మీద పూర్తి భారతదేశంలో కూడా ప్రతి చోట జరిగే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అగేన్స్ట్గా ధర్నాలు, ప్రొటెస్టులు, ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. దాని భాగంగా వైసీపీ పార్టీ నాయకులు, మా జిల్లా ప్రెసిడెంట్ ఎస్వి మోహన్ రెడ్డి గారు, మేమందరం పాల్గొన్నాము. ముస్లిం పర్సనల్ లా బోర్డుకి పూర్తిగా మద్దతుగా ఇస్తూ మేము కూడా వీళ్ళని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో ఈయన చేసిన బిల్లు బలవంతంగా, ఆ రోజు మీరు అందరు చూసింటారు, ఈయన మన అమిత్ షా గారు ఎంత గట్టిగా బలవంతంగా మాట్లాడుతున్నారంటే పార్లమెంట్ నిలబడి ఈడ పెట్టిన ప్రతి బిల్లు ఒప్పుకోవాల్సిందే, ఇది దానికి మీరు ఒప్పుకోవాల్సిందే, దీంతోనే ముందుకు వెళ్ళాల్సిందే. మనం ఉండే భారతదేశం ఒక సెక్యులర్, ఒక డెమోక్రాటిక్ కంట్రీ.
దీంట్లో ఇంత బలవంతంగా మీరు చేస్తే మేము నమ్మం. ప్లస్ మీరు మాట్లాడేది మేము ఇది ముస్లిం మైనారిటీలు మంచి కోసం చేస్తున్నాము, వాళ్ళకి మేలు జరుగుతుంది మేము ఈ బిల్ తెస్తున్నందుకు. ఈ కబర్లు ఈ చెత్త మాటలు ముందు కూడా మాట్లాడినారు. మీరు ఆ రోజు ఏమన్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ లోకంలోనే స్వర్గం లెక్క అయిపోతుంది అంట. ఏం జరిగింది 4 రోజుల కింద? మీ సెక్యూరిటీ ల్యాబ్స్, మీ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్, దానికి మీరు సమాధానం ఇచ్చే బదులు, మీరు జవాబు ఇచ్చే బదులు ఏం చేసినారు? హిందూ ముస్లిం అని అంత భారతదేశం అంతా మీరు కొట్లాటలు పెట్టడం చేస్తారు. మీరు తెచ్చే ప్రతి కానూను, ప్రతి లా ఒక ఎయిమ్తో ఎట్లా మైనారిటీస్కి మనోభావాలకి దెబ్బలు తీయాలా, ఎట్లా వాళ్ళకి హెరాస్ చేయాలా, దాని తప్ప ఏ రోజు మీరు మైనారిటీస్ మంచి గురించి ఆలేదు. సో అందుకే వైసీపీ పార్టీ అప్పుడు పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో కూడా వ్యతిరేకించినాము. ఈడ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరూ మద్దతు ఇచ్చినందుకు ఈ బిల్ పాస్ అయింది. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, రాబోయే ఎలక్షన్స్లో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరికి బుద్ధి చూపిస్తారని మా నమ్మకం. జై హింద్.